కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జరుపుతున్న విచారణకు నేడు మరికొందరు ఐపీఎస్లు హాజరు కాబోతున్నారు. అయితే కమిషన్ ముందుకు రాబోతున్న స్మితా సెబర్వాల్, సోమేష్ కుమార్ ఇక్కడకు రాబోతున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా సెబర్వాల్ ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేయగా సోమేష్ కుమార్ సీఎస్ గా ఉన్నారు. ఈ ఇద్దరు అధికారులు కూడా గతంలో కమిషన్ ముందు హాజరయ్యారు. ఇక నిన్న కమిషన్ విచారణకు ఎస్కే జోషి, రజత్ కుమార్ హాజరయ్యారు. ఇవాళ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు మరికొంతమంది ఐపీఎస్లు హాజరు కాబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మరికొంతమంది ఐఏఎస్లు వాళ్ళ కమిషన్ ముందు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. అసలు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఇక ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఎలా జరగబోతోంది? సత్యజ్, కాళేశ్వరం కమిషన్ ముందుకు ఇవాళ స్మితా సబర్వాల్తో పాటు సోమేష్ కుమార్ ఇద్దరు కూడా ఇవాళ కమిషన్ బహిరంగ విచారణకు హాజరు కాబోతున్నారు. సోమేష్ కుమార్ గతంలో కాళేశ్వరం నిర్మాణం జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా కొనసాగారు. అందులో కాళేశ్వరం నిర్మాణంలో సోమేష్ కుమార్ పాత్ర ఏంటి, గతంలో కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలనడంలో కొంత ఆలస్యం జాప్యం చేసినటువంటి సోమేష్ కుమార్ ఆ తర్వాత కొన్నాళ్లకు కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత సోమేష్ కుమార్ అఫిడవిట్లు దాఖలు చేసిండ్రు. కాళేశ్వరం నిర్మాణంలో సోమేష్ కుమార్ పాత్ర ఏంటి అనే దాని మీద గత జూలైలోనే దాదాపు గంట పాటుగా విచారణ కొనసాగింది సోమేష్ కుమార్తో. ఇటు స్మితా సబర్వాల్తో కూడా గతంలోనే విచారణ కొనసాగింది. కమిషన్ ముందు చెప్పిన అంశాలన్నీ కూడా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని కమిషన్ చెప్పడంతో గత జూలైలో విచారణ ఎదుర్కొన్న ఈ ఇద్దరు అధికారులు అఫిడవిట్ల రూపంలో కాళేశ్వరం కమిషన్కు దాఖలు చేశారు అఫిడవిట్లు. ఆ అఫిడవిట్ల ఆధారంగానే ఇవాళ ఇటు స్మితా సబర్వాల్, ఇటు సోమేష్ కుమార్ ఇద్దరు కూడా కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా స్మితా సబర్వాల్ గతంలో ఇరిగేషన్ శాఖ అదనపు ఇన్ఛార్జిగా కార్యదర్శిగా పనిచేసిండ్రు. కాళేశ్వరం నిర్మాణంలో ఈ ఇద్దరి పాత్ర ఏంటి అనే దాని మీద కమిషన్ ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఎస్కే జోషి, రజత్ కుమార్ ఇద్దరు కూడా కాళేశ్వరం నిర్మాణంలో కీలక డేటా సేకరించింది. వారిద్దరు కూడా ఒకే సమాధానం చెప్పినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మేడిగడ్డ, సుందిల్లా అన్నారు. ఈ 3 బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి కేసీఆర్ అట్లనే హరీష్ రావు వీరి ఇద్దరు నిర్ణయాలే ఇందులో ఉన్నాయి. ఈ హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. అట్లనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లలో కాళేశ్వరం నిర్మాణంలో వీరిద్దరు పాత్ర చాలా కీలకం అనేది కమిషన్ ముందు చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. దాంతోపాటు ఒకవేళ మంత్రివర్గం కూడా వ్యతిరేకించింది. కాళేశ్వరం నిర్మాణంలో ప్రాణహిత చేవెల రీడిజైనింగ్ చేసి తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర నిర్మించిండ్రు. వీటన్నిటి మీద కూడా మంత్రివర్గం వ్యతిరేకించినప్పటికీ కొంతమంది మంత్రులు ఉద్వాసన పలికిండ్రు. దాని మీద ఎవరైతే ప్రశ్నిస్తే వారందరినీ కూడా పక్కకు పెట్టడం, ఇట్లాంటి అంశాలు జరిగినాయి అనేది కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం. కాబట్టి నిన్న ఎస్కే జోషి, రజత్ కుమార్ చెప్పినటువంటి సమాధానాలను బట్టి చూస్తే కర్మక్రియ మొత్తం కూడా గత ప్రభుత్వమే చేసింది, గత కేసీఆర్, హరీష్ రావుల ప్రమేయం ఉందనేది నిన్న చెప్పినటువంటి నేపథ్యం. గత నుంచి కూడా 90 మంది అధికారులను విచారించింది కమిషన్. వీరందరూ కూడా పై అధికారుల మీద నెట్టివేస్తున్నటువంటి ధోరణి కనిపించింది. ఇక ఇవాళ స్మితా సబర్వాల్ ఏం చెప్తుంది, సోమేష్ కుమార్ ఎలాంటి అంశాలు కమిషన్ ముందు ఉంచుతారు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2017లో దీనికి సంబంధించిన కాళేశ్వరంకి సంబంధించిన అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. కాబట్టి నిర్మాణానికి సంబంధించి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే కాళేశ్వరం నిర్మాణం ఉంది. ఇప్పుడు స్మితా సబర్వాల్ కావచ్చు, సోమేష్ కుమార్ కావచ్చు, ఏ రకమైనటువంటి అంశాలు కమిషన్ ముందు ఉంచుతారనేది తెలియాల్సి ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.